ప్రజలు ఆలోచించాలి. ఎంత బాధాకరం విషయం అంటే 10 ఏళ్లలో వీడు తెచ్చిన పెట్టుబడుల సంఖ్య ప్రభుత్వం మొత్తం లెక్కల సమాచారం ప్రకారం 2015 నుంచి 2019 వరకు 0 ఒక్క రూపాయి పెట్టుబడి రాలే. మీకు ఇస్తాం ఈ లెక్కలు. ఇంత గొప్పగా ప్రజాపాలన చేశామని చెప్పుకునే నాయకుడు ఆధ్వర్యంలో దాదాపు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు 0 మాత్రమే. 2020లో 500 కోట్లు మాత్రమే. 2021 సునామీ మనకి కరోనా ఇదంతా ఉండింది కాబట్టి ఓకే. 2022లో వచ్చింది 4250 కోట్లు మాత్రమే. 2023లో వచ్చింది 21,000 కోట్లు మాత్రమే. అన్నీ కలిపితే 25,750 కోట్లు మాత్రమే. ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్, నేను ఇవాళ ప్రజల ద్వారా మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము. మీరు 5 ఏళ్ళ తెచ్చిన విదేశీ పెట్టుబడులు 25,750 కోట్లయితే మేము కేవలం 2 ఏళ్లలో పోయిన సంవత్సరం 40,232 కోట్లు ఆల్రెడీ 18 సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 1,78,950 కోట్లు వ్యత్యాసం ఒక్కసారి ప్రజలు గ్రహించుకోవాలి. దానికి కారణం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఒక ప్రత్యేక ప్రణాళిక, ఒక దూరదృష్టి, దానివల్లే వచ్చాయని చెప్పక తప్పదు. మిత్రుల సంతోషం ఏంటంటే దావోస్లో తెలంగాణ పెవిలియన్ వద్ద విపరీతమైన రద్దీ. పెట్టుబడి పెట్టడానికి వచ్చినటువంటి సంఖ్యలో ఆ పెవిలియన్ వద్ద ఉన్న అట్టహాసము, ఆ ఉత్సాహం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలకి కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మేటి సంస్థలకి కొత్తగా ఏర్పడిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద, తెలంగాణ రాష్ట్రం మీద నమ్మకం, పెట్టుబడులు పెడితే సఫలమవుతామన్నట్టు ఒక ఆశ. దాని కారణంగానే ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన ఐటీ, ఎనర్జీ, సోలార్, ఎయిర్ స్పేస్, మౌలిక సదుపాయాల కల్పన, ఫార్మా, హెల్త్ కేర్ రంగానికి చెందినటువంటి కంపెనీలు తెలంగాణకి పెట్టుబడులు పెట్టడానికి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వైపు దావోస్కు వచ్చిన ఐటీ పెద్ద సంస్థలు చూస్తూ ఉన్నారు అంటే, పెట్టుబడులు పెడతా ఉన్నారంటే ఇది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కూడా భూమి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ముఖ్యమంత్రి గారు దురదృష్టి తీసుకున్నటువంటి సంస్కరణలు కానీ, పెట్టుబడి విధానాలు కానీ, పెట్టుబడి వ్యవస్థను సరళీకృతం చేయడం, సింగిల్ విండోలో పర్మిషన్లు రావడం, వారికి అవసరం మేరకు ప్రోత్సాహాలకు ఇవ్వడం, ఇది భూములు కానీ, కరెంటు కానీ, ఇతరత్ర సదుపాయాలని సకాలంలో కలగజేయడం వల్ల విదేశీ పెట్టుబడి సంస్థలకి నమ్మకం కుదిరింది. మీరు చూశారు, ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి తెలంగాణకి రాష్ట్రానికి వస్తుందంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇది కాంగ్రెస్ పార్టీ తిరగాల్సిన ఒక చరిత్ర. కళ్ళుండి చూడలేని ప్రతిపక్షాలు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీ పాలనలో ఏ రకంగా పాలన జరిగిందో ఒక్కసారి ఆత్మస్థుతి చేసుకోవాలి. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం, ఆచరణ సాధ్యంగానే మాటలు చెప్పడం, వాగ్దానాలు చేయడం, 10 ఏళ్ళు కాలయాపన చేశారు తప్ప ఈ విధంగా రాష్ట్రం మీద ఎప్పుడు కూడా దూరదృష్టితో పనిచేయలేదు. ఒక విజన్ లేకుండా పాలన చేశారు.
శుతిలేని సంసారం నడిపారు. దాని కారణంగా ఇబ్బడి ముబ్బడిగా తిరిగి కట్టే పరిస్థితి లేనప్పటికీ కూడా ఒక సరైన వ్యూహం లేకుండా రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చినారు. స్తోమత లేని అప్పులు తీసుకురావడం వల్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నెలకి 6,500 కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉంది. కేసీఆర్ యొక్క దూరదృష్టి లోపం వల్ల కట్టే పరిస్థితి లేకున్నా కార్పొరేషన్ల మీద సొసైటీల మీద అప్పులు తేవడం వల్ల ఇవాళ రాష్ట్రానికి అధిక ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా ఒక విజన్, ఒక దూరదృష్టి, ఒక ప్రణాళిక కట్టడిగా చేయడం వల్లే దాదాపు 7 మాసాలు కృషి వల్లే ఇవాళ దావోస్లో మనకి పెట్టుబడుల వర్షం కురుస్తూ ఉంది. నేను ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతరత్ర ప్రతిపక్షాలకి మీ ద్వారా ఇతో పలుకుతా ఉన్నాను. మంచి పనులు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడైనా కనీసం వర్షం ప్రకటించండి. అనినిత్యం రాజకీయాలు చేయడం మానండి. ప్రజాస్వామ్యం మీద విలువలుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ ఇతరత్ర మంత్రులు కానీ చేస్తున్నటువంటి అభివృద్ధి వల్ల ఇవాళ వచ్చినటువంటి పెట్టుబడుల పట్ల మీరు కూడా సంతోషం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. 1,78,000 పైచిలుకు కోట్ల పెట్టుబడి వచ్చిందంటే ఆషామాషి కాదు. నేను మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెట్టుబడులకి ఆద్యం పోసి కృషి చేసి పెట్టుబడి తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఐటీ శాఖ మంత్రి గారికి, అధికారులకి, దీనికి ఆమోదం తెలిపిన కేబినెట్ మంత్రులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఈ పెట్టుబడుల వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు 75,000 ఉద్యోగాలు అదనంగా వచ్చే అవకాశం ఉంది. 50 నుంచి 75,000 ఉద్యోగాలు. ఆనాడు ఉద్యోగాల పేరిట ఇంటికే ఉద్యోగాలు ఇచ్చుకుని తప్ప ప్రజల ఉద్యోగం నుంచి మాట్లాడని కేసీఆర్ మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం కాలంలో దాదాపు 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ప్రైవేటు పరంగా 75,000 ఉద్యోగాల వరకు వచ్చే అవకాశాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అనే మాట కూడా మీ ద్వారా స్పష్టం చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన తెలుపుతూ అదేవిధంగా ఇటీవల ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక స్పోర్ట్స్ మ్యాన్. గతంలో స్పోర్ట్స్ శాఖకి అరకొర నిధులు ఉండేవి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత స్పోర్ట్స్కి అధిక ప్రాధాన్యత ఇస్తూ పోయిన ఒలింపిక్స్లో మనకు మెడల్స్ రాకపోయినా వచ్చే ఒలింపిక్స్ నాటికి రాష్ట్రాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం, దాంట్లో భాగంగానే అత్యధిక మెడల్స్ గెలిచిన ఆస్ట్రేలియాలో నేను, నాతో పాటు జితేందర్ రెడ్డి గారు, మా స్పోర్ట్స్ చైర్మన్ గారు, ఎంపీ అనిల్ గారు, ఫహీం గారు అందరం కూడా పర్యటన చేయడం జరిగింది. చాలా చోట్ల మేము ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీని సందర్శించడం, అధికారులతో మాట్లాడడం, స్టేడియం సందర్శించడం, అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీతో చర్చలు జరపడం, వారిని కూడా రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. త్వరలో స్పోర్ట్స్ విధానం కూడా టెక్నాలజీ చాలా చోట్ల మేము మెల్బోర్న్లో డెకిన్ యూనివర్సిటీ కానీ, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ కానీ, గిఫ్ట్